అరుణాచలంలోకి మనం ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కలియుగంలో అనాథప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరి ప్రదక్షిణ చేయటం వలన లభిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలుసుకుందాం. 2 చోట్ల నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి, రెండోది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టామో తిరిగి అక్కడికే వచ్చి పూర్తి చేయాలి. అష్టలింగాల విశిష్టత. అరుణాచలంలో 8 దిక్కులలో శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాల విశిష్టత ఏమిటి, అవి ఎవరు ప్రతిష్ఠించారు అనేది తెలుసుకుందాం. ఇంద్రలింగం మరియు అగ్నిలింగం. ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు ఆదిదేవతలు. ఇంద్రలింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. ఇంద్రలింగం నుంచి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. ఈ లింగం కుడిపక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకి కనిపిస్తోంది. అగ్నిలింగం అరుణలింగానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి ఆదిదేవత చంద్రుడు. ఈ అగ్నిలింగాన్ని పూజించటం వల్ల ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఇక్కడి నుంచి 1.7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం. యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి మంగళుడు, కుజుడు అధిదేవత. ఈ ఆలయంలో అంగాకార రుణ విమోచన స్తోత్రం పారాయణం చేస్తే మనకు అద్భుత ఫలితాన్నిస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వలన ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. ఇక్కడ నుంచి 1.6 కిలోమీటర్లు ప్రయాణిస్తే నైరుతిలింగం చేరుకుంటాం. నైరుతిలింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస, పితాజ, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే ఎదిర్నేర్ అన్నామలై ఆలయం వస్తుంది. ఈ ఆలయం అరుణగిరికి సరిగ్గా వెనుక భాగం వైపు ఉంటుంది. ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనగా, తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. సూర్యలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడు. సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కాని, ఆదిత్య కవచం కాని, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒకసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వరుణలింగాన్ని చేరుకుంటాం. వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి అధిదేవత శనేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూది ప్రదోషకాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నామలై దేవాలయం చేరుకుంటాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నామలై ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం దర్శించడం వలన కోరినా కోరకపోయినా మనకు సకల కోరికలు తీరతాయి. ఇక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయులింగాన్ని చేరుకుంటాం. అరుణగిరికి వాయువ్య దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తులవుతాము. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రలింగాన్ని చేరుకుంటాం.
చంద్రలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేరలింగాన్ని చేరుకుంటాం. అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఇక్కడి నుంచి 1.8 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈశాన్యలింగాన్ని చేరుకుంటాం. ఈ కుబేరలింగం నుంచి ఈశాన్యలింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది. అనగా మోక్షం లభిస్తుందని అర్థం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్యలింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగిపోతాయి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. ఇంతటితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.